హలో అండి. అరిసెల కోసం 2 గ్లాసులు రేషన్ బియ్యాన్ని తీసుకొని 2, 3 సార్లు కడిగి 20 గంటల సేపు నానబెట్టుకోవాలి. 20 గంటలు అయిన తర్వాత 2, 3 సార్లు కడిగి వాటర్ అంతటిని వడగట్టి పొడిబట్ట మీద 15 నిమిషాల పాటు ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకోవాలి. తర్వాత ఎక్కువ పిండి ఉంటే మరపట్టించుకోవచ్చు. 2 గ్లాసెస్ కాబట్టి మిక్సీ పట్టుకుని ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్నాక పిండంతటిని కూడా ఒక చోట చేర్చి తడారిపోకుండా చేత్తో ఇలా ఈ విధంగా ఒత్తి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ వెలిగించుకొని మందపాటి వెడల్పు గిన్నె పెట్టుకుని 2 గ్లాసులు బెల్లాన్ని తురుముకుని 1/2 గ్లాస్ వాటర్ పోసి బెల్లం అంతటిని కూడా కరిగిన తర్వాత ఒకసారి వడగట్టుకుని మళ్ళీ అదే గిన్నెలోకి తీసుకుని పాకం సిద్ధం చేసుకోవాలి. పాకం వచ్చిందా లేదని కొద్దిగా తీసుకుని ప్లేట్లో కొద్దిగా వాటర్ పోసి చూస్తే టంగుమన్న శబ్దం వస్తే పాకం సిద్ధమైనట్టు. కొద్దిగా ఇలాచీల పొడి వేసి కొద్దిగా పిండిని ఈ విధంగా వేసుకుంటూ ఎవరైనా హెల్ప్ తీసుకుంటే బెస్ట్ అండి. ఒకరు చేసేటప్పుడైతే కొంచెం చూసుకుని చేసుకోవాలి. ఈ విధంగా కలిపినంత తర్వాత కొద్దిగా నువ్వులను తీసుకుని కొద్దిగా ఉండలాగా చేసుకుని కవర్ మీద కొద్దిగా ఆయిల్ పోసుకొని ఒత్తుకుని ఈ విధంగా డీప్ ఫ్రైలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అరిసెలు అనేవి చాలా ఈజీ అనుకుంటారు, కాదండి, కొంచెం కష్టమైన పనే. కాకపోతే ఎవరైనా పెద్దవాళ్ళని దగ్గర పెట్టుకుని ఫస్ట్ టైం చేసుకుంటే మనకి టిప్స్తో బాగా తెలుస్తుందన్నమాట. ఆయిల్ అంతటనే కూడా బాగా ఒత్తుకోవాలండి. ఫుల్ వీడియో లింక్ బిలో ఇచ్చానండి. ప్లీజ్ క్లిక్ ద లింక్ అండ్ వాచ్ ఫుల్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.